నమస్తే. తమకై చేసే పని ఆనందం. ఇతరులకై చేసే పని సంపూర్ణత. మనస్సులో నేను అనేది ఉన్నంత వరకు తమ కోసం చేసే పని మాత్రమే కనిపిస్తుంది. ఆ పని మనకు చిన్న చిన్న ఆనందాలు ఇస్తుంది. కొనుక్కున్న వస్తువు, తిన్న మంచి భోజనం, తమ కోసం చేసిన ఏ సుఖమైన చర్య అయినా ఆ ఆనందం తాత్కాలికం. ఎందుకంటే అది నేను అనే కేంద్రం నుంచే వస్తుంది. అయితే ఒక సూక్ష్మ మార్పు జరిగితే నువ్వు ఇతరుల కోసం ఏదైనా చేస్తే అక్కడ ఆనందం, సంపూర్ణత ఉత్పన్నమవుతాయి. ఎందుకంటే, ఆ క్షణంలో నేను తగ్గిపోతుంది. ఇతరుని ముఖంలో కనిపించే సంతోషం, వారి సమస్య తీరిన శాంతి, వారి హృదయం నింపే ఆ కృతజ్ఞత, నీ లోపల ఉన్న ఖాళీని నింపేస్తాయి. ఉదాహరణ, ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టినప్పుడు, నువ్వు నీ కోసం రుచికరమైన భోజనం తింటే ఆనందమే వస్తుంది. కానీ ఆకలితో ఉన్న వ్యక్తికి ప్లేట్ పెట్టినప్పుడు అతని కళ్ళల్లో కలిగే వెలుగు చూసిన క్షణం నీలో ఏదో విప్పుకుంటుంది. అది ఆనందం కాదు. అది సంపూర్ణత. ఎవరో సమస్యలో ఉన్నప్పుడు వినిపించడం, నీ సమస్యలను తీర్చుకోవడం నీకు స్వాంతన ఇస్తుంది. కానీ ఎవరో ఏడుస్తూ నీ దగ్గర తన బాధ చెబుతున్నప్పుడు నువ్వు నిశ్శబ్దంగా వినిపించిన క్షణంలో ఇద్దరి మధ్య ఒక లోతైన అనుబంధం పుడుతుంది. అది నేను నుంచి కాదు. అది హృదయం నుంచి. ఇంట్లో ఒక చిన్న పని చేయడం, నీ గదిని శుభ్రం చేస్తే నీకు బాగుంటుంది. కానీ అమ్మ అలసిపోయి ఉన్నప్పుడు నువ్వు వంటగది శుభ్రం చేస్తే ఆమె హృదయంలో కలిగే ఉపశమనం నీ లోపల ఏదో కరిగిస్తుంది. అదే సంపూర్ణత. నేను ఉన్నప్పుడే సుఖం ఉంటుంది. నేను తగ్గినప్పుడే సంతోషం ఉంది. నేను లేనప్పుడు సంపూర్ణత ఉంది. ఇతరులపై చేసే పని నీ అంతరంలో దాగి ఉన్న హృదయాన్ని మేల్కొల్పుతుంది. ఆ మేల్కొల్పునే సత్యమైన ఆనందం అంటారు. శ్రీ పరంజ్యోతితో మైత్రి అనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ధన్యవాదాలు.